అనియా ఇంకా అర్థం అవట్లేదేటే? మీ ఆవిడ గారు తన 20,000 రూపాయలు అట్టుకొచ్చి నాన్న జేబులో ఎట్టినట్టుంది. జేబుకి సిల్లుంది కదా, దాంతో ఆ డబ్బులు ఎక్కడో పోయింటాయి. అంతే కదా వదినా? చిచి, అలాంటి పిచ్చి పనులు నేనెందుకు చేస్తాను? మరైతే ఇల్లంతా ఒగ్గేసి మా నాన్న సొక్క మాత్రమే ఎందుకు ఎతికావంట? అక్కదే కరెక్ట్ గా అడిగే సిట్టే. ఇప్పుడు చెప్పే నీలో అక్కడ నా సొక్కాలు ఉన్నాయి, పక్కన మీ తమ్ముడు సొక్కాలు ఉన్నాయి. అవన్నీ ఒక్కేసి మా నాన్న సొక్కా ఒకటే ఎందుకు ఎతికేవు? ఇంకెందుకు? మన నాన్నే దొంగతనం చేశాడని నిరూపించడానికి కాబోలు. చిచి, చూసారా మీ చెల్లి నీకు నాకు ఎలా గొడవలు పెడుతుందో? అది గొడవలెట్టడం కాదే, అసలు తప్పంతా నీదేనే. ముందు వదిన జుట్టు వదలరా. నువ్వు ఆగి సిట్టే. రే అనియా, వదలమని చెప్పానా? వదలకపోతే నేనొచ్చి నీ జుట్టు అట్టుకుంటాను. యథవసంతనే నిజంగా నీ డబ్బులు పోతాయి, ఇచ్చే బాధ్యత మాది. అంతేగాని ఏదేదో మనసులో ఎట్టేసుకొని ఎవరి మీద నిందలేయడానికి ప్రయత్నించకే. పోయేది మనింటి పరువే. ఇదిగో డబ్బులు. కోకిలమ్మ చూడు. ఏనండి డబ్బులు? అవును చిట్టమ్మా, ఇవే నా డబ్బులు. చాలా థ్యాంక్స్ చిట్టమ్మా. కోకిలమ్మా, కోకిలమ్మా, బే. నేను చెప్తానే ఉన్నానా, నల్ల పూసల ఫంక్షన్ కి టైం అవుతుంది, పేరెంట్ అలా వచ్చేస్తారని. వదినా నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. అలాగే అమ్మా, నువ్వు వెళ్ళొచ్చిన వాళ్ళకి కాళ్ళకి పసుపురాయి. నాన్న నువ్వు బయటికి వెళ్ళు. అలాగేనమ్మా. బే, అదే. బే, 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 బా. బే, బే. ఏదో చేద్దాం అనుకుంటే ఏదో జరిగింది. బే, బే, బాగున్నావా బే. కోకిలమొదినా, కోకిలమొదినా. రామ్మా రా. నేనొచ్చేటప్పటికే
అన్ని ఏర్పాట్లు జరిగే ఉంటాయనుకున్నాను. చూడబోతే ఏ ఏర్పాట్లు జరగలేదు. మీ అమ్మాయి పాలు పొంగీయటం, పాయసం వండేయటం అన్నీ అయిపోయాయి అత్త. మీరొత్తే దేవుడి దగ్గర దీపం వెలిగించి మా అన్నయ్యతో నల్ల పూసలు కట్టించటం. ఇదిగో రెండు తిక్క తిక్క తెలితేటలు నా దగ్గర చూపించు. మాకు నాకు తిక్కరేగిందంటే ఏం చేస్తావు? కురికేస్తావా? రా కురికి, రా 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 రా. చిచి, సిగ్గులేని జన్మ. హే చిటి చిటి. అమ్మయ్యా, కాంతమ్మ గారు చెప్పిన పని పూర్తి చేసేశాను. ఇక మిగిలింది జనాలందరి ముందు కోకిలమ్మని దొంగం చేసేయడమే. ఆ సంగతి మా కాంతమ్మ గారు చూసుకుంటారులే. కోకిల మొదినా, తాంబూలాలకెళ్ళిన నీ కూతురు ఇంకా రాలేదేంటి? వే వే వే. చిటి 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 చిటి. పని చెప్పమంటే ఏ పని చెప్పకుండా వెళ్తావేంటి? నేను హర్ట్ అయ్యాను. ఇదిగో నువ్వు అట్టవుతావో ఇడ్లీ అవుతావో నాకు తెలీదు. అవతల ఈ తాంబూలం కోసం పేరెంటాలు ఎదురు చూస్తున్నారు. నన్ను ఎల్లని. సరే, నన్ను కాదని నువ్వు ఎలా వెళ్తావు నేను చూస్తాను. తప్పుకోరా మగడా. చిటి చిటి చిటి. ఏంటిది? ఎవడ సుత్తే ఏటనుకుంటారు? మొన్న చెడుదులో వదలకపోతే ఏం చేస్తావు? చూడు, బావులు కదా అని ఆలోచిస్తున్నాను. లేదంటేనా? ఏమనో ఏమనో బావనా? నువ్వు అలా బావ అని పిలిస్తే భలే ఉంది చిట్టి. ఇంకొకసారి పిలవా ప్లీజ్, ఇంకొకసారి. బావలేదు చావలేదు, వదిలే. చిటి 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 చిటి. ఇదిగో చిటి, నువ్వు ఇలా నా వెనక పడ్డాం మీ అమ్మ సొత్తే బాగోదు. వెళ్ళిపో. చిటి, అది కాదు నా మాట విన. చిటి. ఇదేటి కాంతమ్మత్తనని మింగెలా చూస్తుంది? వెనకాల ఏటుందేటి? చిటి, నీ జడ నా మెడకి చుట్టుకుంది. ఏ చిట్టి, నీకు కనిపించట్లేదా? నీ జడ నా కొడుకు మెడకి చుట్టుకొనుంది. ఎందుకంతమ్మా ఆవేశపడిపోతున్నా? జరిగిన దాంట్లో తప్పే ఉంది.
చిట్టమ్మేమో కాబోయే పెళ్ళాం, నీ కొడుకేమో కాబోయే మొగుడు. మొగుడు పెళ్ళాలిద్దరూ సరసాలు ఆడుకుంటున్నారు. దాన్ని చూసి సంతోషించాలి గాని కోపడతావేటి? ఏటిడెవరు చూసుకోవా? తీ తీ. అమ్మా, తీ. ఇదిగో ఇవే ఇవే నా కూతురికి నేనిచ్చిన నగలు. అల్లుడు గారు, ఇప్పటికైనా నమ్ముతారా మీ ఇంట్లో వాళ్లే దొంగలని? ఈ దొంగతనం చేసింది మీ అమ్మే అని? చిన్నోర్మయ్, వయసు పెరగగానే సరిపోదు, కాసింత బుద్ధి కూడా పెరగాలి. నగలు కావాలి అని అడిగితే నేనే ముష్టి పడేసేదాన్ని కదా. అలా ఎందుకు అడుగుతావే నీలు? ఆనాడు జమీందార్ గారింట్లో నగల్ని దొంగతనం చేశారు, అక్కడి నుంచి ఇక్కడికొచ్చారు. ఇప్పుడు ఈ నగల్ని దొంగతనం చేశారు. దొంగతనానికి అలవాటు పడిన బతుకులు కదా, ఎలా మారతారు? వీళ్ళు మారాక ఫోన్ చేసి పోలీసులకు పట్టించి జైల్లో పెట్టితే గాని బుద్ధిరాదు. ఏయ్, చేసిన దొంగతనం చేసింది సరిపోక నా తమ్ముడి మీదే చెయ్యెత్తుతావా? చెయ్యెత్తుతావా? కాంతమత్త, కాంతమత్త, ఓ కాంతమత్త. ఏటి డిషా డిషా అని ఓ తెగరచిపోతున్నావు? ఊహలో ఎవరిని బాధెత్తున్నావేటి? ఇదంతా నా ఊహ. అది ఏం లేదులే. నగలు పోయాయి కదా, తొందరగా దొరకాలని ఆ దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. దొరుకుతాయి దొరుకుతాయి, నువ్వేం కంగారు పడగా. రంగమ్మ, నగలు ఇక్కడే పెట్టావా? మరి లేవేంటి? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. అమ్మా, ఇక్కడ నగలు లేవే. అక్కడ నగలు లేవే అంటున్నావు, అక్కడ నగలున్నాయని నీకెట్టా తెలుసుదనా? అది అంటే 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 నసుకుతావేంటే? అక్కడ నగలున్నాయి నీకు తెలియపోతే అమ్మా ఇక్కడ నగలేవని ఎలా చెప్తావే? అంటే మీరందరూ ముందుగానే ప్లానింగ్ చేసేసి ఆ నగలు తీసుకొచ్చి మా అమ్మ సీరకం తట్టేశారనమాట. ఇంకా అనుమానమేట్రా అన్నయ్య? ఇదంతా ఇక్క అంత మొత్త ఆడించిన నాటకమే. చచా, మీరంతా నా కూతుర్ని అపార్థం చేసుకుంటున్నారు. అమ్మా, నువ్వు మా అత్తని అనుమానించావు కాని గదిలో ఎలాంటి నగలు లేవని దాని ఉద్దేశం. ఓహో, అలాగా అత్త? అయితే సారీ అత్త, అనవసరంగా నిన్ను నీ కూతుర్ని అనుమానించేశాను.
ఇప్పుడు నగలు లేవు కదా, అంటే బయట దొంగలెవరో వచ్చి నగలు కొట్టేశారన్నమాట. ఇప్పుడు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోండి. అలాగే చిట్టి, అలాగే. హా? బే బే అమ్మా బే ఇది కూడా ఎవరు బావా? ఇప్పుడే కదా వాంతైంది, ఇంకెట్ చేస్తున్నావు? గేదెల్ని కడగాలి కదా. నువ్వేం కడుగుతున్నాయనా? మా గేదెల్ని మేమే కడుక్కుంటాం, నువ్వెళ్ళ. బే 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 బే. ఏంటి ఆంటీ, నేను గేదెల్ని కడిగితే నన్ను కాలుతో తంతారా? వద్దంటీ, మీరు కాలుతో తంతే ఫుట్బాల్ ఎగిరినట్టు ఎగిరి గోదావరిలో పట్టాను. ఈ ఒక్కసారి కడగనివ్వండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ. ఇది కూడా ఎవరు? ఆ గేదె తన్నిద్ది, దాని జోలికి పోమాకు అంటుంది. ఓ సోస్, ఇలాంటి గేదెల్ని చాలా చూసాం చిట్టమ్మా. ఇంక పారు. అబ్బా, అయ్యో బావా, బావా ఇదిగో చెత్తనే ఉన్నా. ఇదిగో నేను చెత్తనే ఉన్నాను కదా, ఆ గేదె తన్నిద్ది అని. ఇప్పుడు చూడు చేతికి దెబ్బలో తగిలిందో. అమ్మా ఎల్లి పసుపట్టుకురాయే. మా అమ్మ కదా ఎలా? తొందరగా రామ్మా. చూసు కదా, నువ్వు పని చేస్తే మేమిద్దరం పనులు మానేసి నీకు సేవలు చేత కూర్చోవాలి. నా మాట ఎవరు? నువ్వు ఇట్లాంటి కట్టాలి పనులేవో. వెళ్ళిపో. వెళ్ళిపోతాను, కానీ నన్ను పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోతాను. ఏ నువ్వు మారవా? ఇక్కడే ఉండి రోజు ఆ గేదెలతో తన్నించుకుంటూ ఉండు. తొందరగా రా. అయ్యో అయ్యో అయ్యో, తమ్ముడు ఏమైందిరా తమ్ముడు? చేతకి దెబ్బేంట్రా? ఏం లేదు లెక్క, జారిపడ్డాను. అసలు పశువుల దగ్గరికి నువ్వెందుకు వచ్చావురా? ఏ చిట్టమ్మా, మా తమ్ముడు వస్తానంటే మాత్రం నువ్వెలా రానిచ్చావు? ఇది మరీ బాగుందినా? అది గాడేమైనా గొర్రా బర్రా మెళ్ళ కట్టుకుని లాక్కుని రావడానికి? వద్దురా మగడా అని చెప్పినా ఈయనకుండా వచ్చేసాడు. ఆ గేదెలతో తన్నించుకున్నాడు, పడ్డాడు. ఏంట్రా గేదెలతో తన్నించుకున్నావా? అంటే నువ్వు అసలు గేదెల జోలికి నువ్వెందుకు వెళ్ళావురా? నువ్వు గేదెలు కడగడం ఏంట్రా? అక్క, నేను ఎందుకు గేదెలు కడుగుతున్నాను, ఎందుకు కడగాల్సి వచ్చిందో తెలుసా? ఎందుకు కడుగుతున్నావురా? కాంతమ్మ కొడుకు విమానాలు నడపడమే కాదు, అవసరమైతే గేదెల దగ్గర కూడా పని చేయగలడు, స్వీట్లు తయారు చేయగలడని కాకినాడ ప్రజలందరూ తెలుసుకోవాలి. అందుకే కడుగుతున్నాను. అలా జనాలు చెప్పుకుంటే మనకొచ్చే ప్రయోజనం ఏంట్రా? ఓట్లక్క, ఓట్లు.
కాంతమ్మకి కోట్ల రూపాయల్లో ఆస్తులున్నా కొడుకు చూసావా అక్క కోసం ఎలా కష్టపడుతున్నావో అని అనుకుంటే ఓట్లు పడేది ఎవరికి? మనమ్మకే కదా. ఏమోరా, అమ్మకి ఓట్లు పడతాయో లేదో నాకు తెలియదు కానీ ఈ అడ్డమైన పనులన్నీ చేసి నీ ఒంటి నిండా పంచర్లు పడేలా ఉన్నాయిరా. నువ్వు ఈ పనులన్నీ చేయడం నాకు ఇష్టం లేదురా. ముందు నువ్వు ఇంటికి వెళ్ళిపో. అచ్చి బాబోయ్, నాన్న బాబాయ్ వచ్చేసాడు. పద బావా. నమస్కారం గురుగారు. ఎరా ఇందాక సార్ అన్నావు, ఇప్పుడేమో గురుగారు అంటున్నావు, నెక్స్ట్ ఏమో ఏ వీరనారాయణ అంటావు, అంతేగా? చచ్చా ఏదో మిమ్మల్ని చూడగానే అలా పిలవాలనిపించిందండి. మీకు నచ్చపోతే ఒగ్గేయండి. సర్లే, ఇంతకీ ఆ కోకిలమ్మ కుటుంబరావు ఎక్కడున్నారు? చెప్తాం గాని చూపించాక మాకేమిస్తారేంటి? ఏయ్, నువ్వెంత అడిగితే అంత ఇస్తానన్నాను కదా, ముందు వాళ్ళు ఎక్కడున్నారో చూపించో. నానా, అమ్మా, ముందు మీరు ఇలాగ ఏటమ్మా ఏటైనది? నా ముందు ఇద్దరే ఉన్నారు, తర్వాత నేనే చెక్ చేయించుకుంటానమ్మా. అచ్చి బాబాయ్, చెకింగ్ లో తర్వాత చేయించుకోవచ్చు. ముందు ఆ వీరనారాయణ బాబాయ్ నుండి ఎలా తప్పించుకోవాలో చూడండి. అవునమ్మా, మనం ఇక్కడ ఉన్నామని ఎలా తెలిసిందో ఏటో. వచ్చేసాడు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రండి. ఏంటి చిట్టి, ఏమైంది? ఏంటా కంగారు? ఏట్లే డ్రైవరు, ఓ పాలెట్ చూడు. ఆయన పేరు వీరనారాయణ. నాకు తెలుసు. ఆయన కంట్లో గనక మా అమ్మ నాన్న పడ్డారంటే చంపేస్తారు. ఎందుకు? అచ్చో, ఆయన్ని చెప్పే సమయం లేదు. ముందు ఇద్దరిని ఎడన దాయాల. సరే, నాతో రండి. అది వాళ్ళని చూపిస్తే మాట తప్పకుండా డబ్బిస్తామన్నారు కాబట్టి చూపించేస్తాను. చూపించు. అదిగో అక్కడ లైన్ లో నిలబడ్డారు, అక్కడ ఉన్నారు. అదేంట్రా, ఇప్పుడు దాకా ఇక్కడే కదరా ఉండాలి. ఏంట్రా డ్రామాలు ఆడుతున్నారా? ఆ కోకిలమ్మ కుటుంబరావులు ఇక్కడ ఉన్నారని ఫోన్ చేసి పిలిపించి తీరా వచ్చేసరికి వెళ్ళిపోయారని చెప్తావా? అయ్యో బాబాయ్, మీ మీద ఒట్టండి. అబ్బా చిచి, నా మీద ఒట్టండి. నిజమండి, ఇంతకు ముందే చూశారండి బాబు. ఏమైపోయారు? కావాలంటే అక్కడ ఉన్నోళ్ళు అడగండి. అడుగుతాను. వాళ్ళు గనక రాలేదన్నారో ఇక్కడే మిమ్మల్ని నిలబెట్టి పాతేస్తాను. బాబాయ్, ఏటి మీరిట? ఆ కోకిలమ్మ కుటుంబరావులు ఇక్కడికి వచ్చారంట చిట్టమ్మ. వాళ్ళని వెతుక్కుంటూ నేను వచ్చాను. కోకిలమ్మ కుటుంబరావులా ఇక్కడికి వచ్చారా? గంట నుంచి ఈడే ఉన్నాను బాబాయ్. అలా అసలు చూడనే లేదు. నిజమా? అవును బాబాయ్. అసలు కోకిలమ్మ కుటుంబరావులు ఏడున్నారని నీకెవరు చెప్పారు బాబాయ్? అదిగో ఆ పులిరాజు కోటిగాడు చెప్పారమ్మా. ఏట్రా, ఈడెళ్ళి సిట్టెమ్మతో మాట్లాడుతున్నాడు. అదేంటి చెప్తుందో వెళ్ళి చూద్దాం పదపావా. పదా ఏడు సిట్టే, ఏ నారాయణ గారిని చూడగానే ఒళ్ళంతా తడిసిపోతుందా శవడితో? చిట్టి, ఏం చేస్తున్నావు? బాబాయ్, ఈ దొంగదవా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నాడు బాబాయ్. దొంగతనంగా నా మెళ్ళ తాళి కట్టాలని చూస్తున్నాడు బాబాయ్. ఆ రోజు కూడా నువ్వు వచ్చి నేను కాపాడకపోయి ఉంటే నా బతుకు నాశనం చేసిండేవాడు బాబాయ్. నిన్నటికి నిన్న ఊరు చివరికి పిలిపించి నా కళ్ళల్లో కారం కొట్టి
నా మెళ్ళ తాలి కట్టబోయాడు బాబాయ్. సమయానికి అదిగో ఆదిగాడొచ్చి కాపాడాడు కాబట్టి సరిపోయింది. లేకపోయింటే నా బతుకు బొగ్గిపాలైపోయేది బాబాయ్. ఎరా చిట్టమ్మ చెప్పింది నిజమా? అయ్యి బాబోయ్, దేని మాటలు నమ్మకండి బాబు. ఆ కోకిలమ్మ కుటుంబరావులను పట్టుకోకుండా ఆపాలని ఏదో డ్రామాలు ఆడుతుంది. అచ్చో లేదు బాబాయ్, ఇలా మాటలు అస్సలు నమ్మదు బాబాయ్. ఆ కోకిలమ్మకి కుటుంబరావు వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఏం గొడవలున్నాయో నాకు తెలియదు బాబాయ్. చూడబోతే ఆ కోకిలమ్మ కుటుంబరావులే మా అమ్మా నాన్న అని చెప్పేలా ఉన్నారు బాబాయ్. ఇదిగో జ్యోతి, ఇలారా. వస్తున్నా. అమ్మో, ఇంకా నయం, నా ఫోన్ పగిలిపోలేదు. ఎంత కోపమైతే ఎలాగా? నెంబర్ చెప్పు. నా నెంబర్ మర్చిపోయాను. నా ఫోన్ నుంచి నీకు రింగ్ ఇస్తానులే. ఫోన్ నంబర్ ఇచ్చేస్తాడంట. అలాగే. నువ్వు భలే ఉన్నావు జ్యోతి. భలే ఉందంట, భలే ఉంది. సన్నగా తెల్లగా మా చిట్టమ్మ చేతి మైసూరు పాకలా ఉన్నావు అనుకో. అవునా? నిజంగానా? వేసిపోకుండా నిజం. నిన్ను ఇలా చూడగానే అలా నెంబర్ ఇచ్చేద్దాం అనుకున్నానంటే అర్థం చేసుకో. నువ్వు ఎంత అందంగా ఉన్నావో. అయినా నేను చిట్టమ్మని పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను గాని లేకపోతేనా లేదంటే నిన్నే పెళ్లి చేసుకునేవాణ్ణి. నిజమా? అలాగా? జ్యోతి నిన్ను. అయ్ బాబోయ్, ఇదేటి ఎలా వచ్చేస్తుంది? ఓ సిద్ధున్న పొద్దున పొద్దు మొహంతానా ఊళ్ళో ఇంతమంది మగాళ్ళుంటే నా బావి దొరకడే నీకు? నువ్వు పోతే నీ పని వద్దు, పోవే పోవే. నిన్ను చెప్తున్నా కూడా మా బావ మీద ఆడతావా? పోవే. అయ్ బాబోయ్, ఇంత కోపం పెట్టే తల్లి. వద్దంటే వెళ్ళిపోతాగా. మా ఐదారు సంతాని, మా ఐదారు సంత. ఎలా తప్ప. అయ్ బాబోయ్, అలా చూడకు చిట్టమ్మ, భయం వేస్తుంది. అన్ని చేతవ నాటకాల. ఆ కోతి నీకు అంత బాగా నచ్చేసిందేటి? సన్నగా తెల్లగా మైసూర్ పాకలా ఉందట. మైసూర్ పాకలాగా. ఇదే ఏటదే? అసూయ. ఏం కాదులే, ముందు ఆ పాక సంగతి చూడు. బాబాయ్, ఎవరు? ఏమైంది నీకు? పిచ్చికని పట్టిందేటి? కాల కళాయిని బట్ట తట్టుకోవాలి గాని చెత్త తట్టుకుంటావేంటి? ఏదే బాబాయ్, రా ఆయన పెట్టి రాతానా. నువ్వేంటికి వచ్చింది అడ్డమైన పనులు చేయడానికా, లేదంటే నాకు తోడుగా ఉండడానికా? నీకు తోడుగా ఉండడానికి అక్క. మరి కిచెన్ లోకి ఎవడెళ్ళమన్నాడు రా? చేతులు ఎవరు కాల్చుకోమన్నారు? అక్క, ఎలాగో ఇక్కడ ఉంటున్నాం కదా, సరదాగా ఏదో వంట ట్రై చేద్దామని వెళ్ళానక్క. ఇదిగో ఇలా చేయి కాలిపోయింది. సర్లే, నీ ఇష్టం. అన్నం కలిపాను, తిను.
అయ్యో బావా సైన్ పడుతుందా? అవును చిట్టమ్మా. సర్లే నేను తినిపిస్తాను. నువ్వా? ఏ నీ జ్యోతిని పిలవాలా ఏంటి? ఏం వద్దులే, నువ్వే తినిపించు. అబ్బా వీటికి మాత్రం నేను కావాలి, ససలాడడానికి మాత్రం ఆ జ్యోతి కావాలి. తినిపిస్తాలే.